మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ మధ్య కాలంలో క్రైమ్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయంటే అసలు పసి పాపల్ని కూడా వదలట్లేదు అని అంటే ఇంకా ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఎంతకని వీటి మీద కంట్రోల్ ఎవరైనా తీసుకురాగలుగుతారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇది సంగారెడ్డిలో జరిగినటువంటి ఘటన. యాక్చువల్లీ వీళ్ళందరినీ కూడా ఆ చిన్నారి జస్ట్ ఒక 8 ఏళ్ల చిన్నారి మాత్రమే. ఆమె రోజు అన్న అన్న అనో లేకపోతే మామ మామ అని పిలిచి తిరిగేటటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ఈ నిందితులు కనిపిస్తున్నారో రోజు వాళ్ళతోని ఈ పసిపాప ఆడుకుంది. ఎత్తుకొని తిరిగినటువంటి వాళ్ళు ఏ తల్లిదండ్రులకైనా లేకపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళకైనా ఎవరికైనా ఎందుకని డౌట్ వస్తుంది? డౌట్ ఏమాత్రం కూడా రాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అని అంటే ఏ ఏజ్ ఏమీ లేదు అసలు. ముసలి వాళ్ళ లేకపోతే యంగ్ పిల్లల లేకపోతే పసిపాపల చిన్న పిల్లల అభంశుభం తెలియని కొన్ని నెలల పాపల్ని కూడా కామాంధులు అంత దరిద్రంగా అంత దారుణంగా చూస్తున్నారు అని అంటే ఏడికిపోతున్నాం, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది సంగారెడ్డిలో జరిగినటువంటి ఘటన. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది డబుల్ బెడ్రూమ్ కాలనీలో నిన్న రాత్రే అంటే గురువారం రాత్రి జరిగినటువంటి ఘటన ఇది. యాక్చువల్లీ ఫసల్వాది డబుల్ బెడ్రూమ్ కాలనీ సమీపంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల సముదాయంలో ఈ డబుల్ బెడ్రూమ్ వాటిలలోనే ఉంటుంది ఈ పసిపాప కూడా. సో 8 ఏళ్ళు ఉన్నాయి అంతే ఆ పాపకి. ముగ్గురు యువకులు అదే కాలనీలో ఈ ముగ్గురు యువకులు కూడా ఉంటారు. అసలు యువకులను ఎందుకు అనాలి, ఈ ఎదవలు ఉంటారు, ఈ ముగ్గురు కూడా అక్కడే ఉంటారు. సో ఆ ముగ్గురు ఈ పసిపాపని గమనించి ఉంటారు. వీళ్ళు మద్యం సేవించి నిన్న రాత్రి మద్యం సేవించి ఇంకా ఒళ్ళు అన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నామో విచక్షణ కోల్పోయి ఇంకా అంతే ఆ పసిపాపకి చాక్లెట్ ఆశ చూపి చాక్లెట్ కొనిస్తాం రామ్మా అని ఆశ చూపి ఆ పసిపాపను పాపం ఆ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి పొదల్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ఈ యువకులు ముగ్గురు వచ్చేసి ఆమె మీద అత్యాచారం చేశారు అని అంటే పసి పిల్ల మీకు అసలు కనీస జ్ఞానం లేదా, లేకపోతే అసలు ఎంత చిన్న పిల్ల అనేది కూడా మీకు సోయి లేదా, ఎట్లా అనిపించింది, అసలు ఎట్లా ఈ ఘాతకానికి పాల్పడాలి అనిపించింది అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మద్యం సేవించడం, ఆ తర్వాత ఆ పసిపాప అక్కడ కనిపిస్తే ఆమెకు చాక్లెట్ ఆశ చూపి రోజులాగానే వాళ్ళతో ఆడుకున్న పసిపాప కాబట్టి ఆమెకు కూడా అసలు ఇవన్నీ ఆమెకి ఏం తెలుసు? 8 ఏళ్ల పాపకి ఏం తెలుసు? ఆట లేదంటే స్కూలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండడం తప్పించి ఆమెకి ఏం తెలుసు? పసిప్రాణులకు ఏమంటే ఏమీ తెలియదు. అట్లాంటి ఆ పసిపాపని చాక్లెట్ ఆశ చూపి చాక్లెట్ ఇచ్చి ఆమెను పొదల్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ముగ్గురు కూడా ఈ అత్యాచారానికి పాల్పడ్డారు. గట్టిగా అరవడం, పసిపాప గట్టిగా అరవడం, ఆ తర్వాత ఏడుపు కంటిన్యూషన్గా ఏడుస్తూ ఉండడంతో ఇంకా స్థానికులు అంటే రాత్రిపూట కాబట్టి కొంత సైలెంట్ ఉందేమో, అప్పుడు ఆ పసిపాప ఏడుపు విని అరుపులు విన్న తర్వాత స్థానికులు దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నిందితులు ఆల్రెడీ అక్కడ పూర్తిగా పసిపాప రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతోంది. పసిపాప ఏడుస్తూనే ఉంది. ఆ తర్వాత ఒక నిందితుడైతే అక్కడే ఉన్నాడంట. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని మామూలుగా కాదుగా ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఒక చిన్న పాపను చూసిన వాళ్ళు ఎవరైనా ఎట్లా రియాక్ట్ అవుతారో అర్థం చేసుకోవచ్చు మనమైనా సరే. సో ఆ పాపని అక్కడి నుంచి హుటాహుటిన హాస్పిటల్కి తరలించడం, ఆ తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే రోజు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూడా రోజు ఆ పసిపాపతోని ఆడుకుంటున్నటువంటి వాళ్ళే, తెలిసినటువంటి వాళ్ళే. అసలు మాకెట్లా డౌట్ వస్తుంది అని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్సే మనకు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు అంటే చాలా మట్టుకైతే ఇప్పుడు 8 ఏళ్ల పాప కాబట్టి తల్లిదండ్రులైనా సరే చిన్నపిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో చెప్పడం స్టార్ట్ చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళకండమ్మా, బూచోడు ఉంటాడమ్మా అని ఇట్లా చెప్పడం చాలామంది తల్లిదండ్రులని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే
చాక్లెట్ కావాలంటే మమ్మల్ని అడుగు మేము కొనిస్తాం, ఎవరో అనామకుడో లేకపోతే తెలిసిన వాళ్ళైనా సరే చాక్లెట్ ఆశ చూపితే వెళ్ళకండమ్మా అని పిల్లలకు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటి, ఆడపిల్లనే కాదు మగపిల్ల వాళ్ళకు కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇంత దారుణమైన సమాజంలో మనం ఉంటున్నామనంటే ఏ చెడు ప్రభావం దేంది, ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు కావచ్చు, సినిమాల ప్రభావం కావచ్చు, చాలా అంటే చాలా విపరీతంగా ఈ మధ్య కాలంలో ఓటీటీకి సంబంధించిన సినిమాలు అయితే అసలు దానికి అడ్డు అదుపు లేకుండా అయిపోయింది. ఏవంటే అవి భయంకరంగా బయటకు వస్తున్న పరిస్థితి. సో అట్లాంటి సినిమాలు చూసి ఇట్లాంటి ఎదవ పనులకే ఇట్లాంటి యువకులందరూ బానిసైపోయి ఇట్లాంటి ఘాతుకాలకి పాల్పడుతున్నారు. సో పోలీసులు అయితే ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. బాలిక కావడం, వీళ్ళ మీద పోక్సో చట్టం కింద కూడా ఈ ముగ్గురు మీద కేసులు నమోదవడం, వీళ్ళకి నిజంగా అవగాహన కూడా ఉండదు. పోక్సో చట్టం కింద ఒకవేళ వీళ్ళ మీద కేసులు నమోదైతే మాత్రం ఇంకా లైఫ్ లాంగ్ వీళ్ళకి అసలు లైఫే ఉండదు అనే విషయం కూడా తెలియకుండానే ఇట్లాంటి ఘాతుకాలకి పాల్పడుతున్నారేమో అనిపిస్తోంది. కానీ నిజంగానే ఇట్లాంటి చిన్న పిల్లల్ని కూడా చూడకుండా కనీసం అంటే కనీసం దయ ఏమీ లేకుండా మరి పసిపిల్లల మీద ఇట్లాంటి అత్యాచారాలకి పాల్పడడానికి ఎంత అసలు చదువుకుంటున్నారా లేకపోతే చదువుకుంటలేరా, ఏమవుతుందో ఏం అర్థం కాని పరిస్థితుల్లో మనమైతే జీవిస్తున్నామని అనిపిస్తుంది. కానీ ఎక్కడా సేఫ్టీ లేదు, ఎవరికి సేఫ్టీ లేదు అనేది మాత్రం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు విన్నప్పుడు మాత్రం మనమైతే అర్థం చేసుకోవచ్చు. సో పసిపిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మీ పిల్లలకు దయచేసి చెప్పండి, స్కూల్లో చెప్తున్నారు కదా అని వదిలేయద్దు. దయచేసి పసిపిల్లల తల్లిదండ్రులు మాత్రం ఎవరైనా సరే, ఎంత తెలిసిన వాళ్ళైనా సరే దయచేసి వాళ్ళ దగ్గరికి పంపించొద్దు. మీరు కూడా గుట్ట చేది బ్యాట్ చేది ఏమైనా పిల్లలకు కావాలి అని అంటే మారం చేస్తే దయచేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పే ప్రయత్నం చేయండి. లేకపోతే వచ్చాక మేమే కొనిస్తామని చెప్పే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి చేస్తూనే మన పిల్లల్ని మనం పెంచుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కానీ ఎంత దారుణమైన వ్యవస్థలో బతుకుతున్నాం అనేది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు చూసినప్పుడు మనకైతే అర్థమవుతోంది.